హలో అండి, ఇప్పుడు మనం బంగారం గరువు దగ్గరలో ఉన్న ఉప్ప విలేజ్ దగ్గర ఉన్నాం. మొత్తానికి ఉప్ప విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఉప్ప ట్రీస్ని అయితే చూసేద్దాం. కాకపోతే మనం వెళ్ళాల్సింది పెదబాయిలు వాటర్ ఫాల్స్ దగ్గరికి. అలాగే వెళ్ళే దారిలో దీన్ని క్రాస్ అయ్యి వెళ్తాం కాబట్టి ఒకసారి ఉప్ప ట్రీస్ని అయితే చూసి వెళ్దామని ఇక్కడ ఆగాము. అలాగే ఉప్ప ట్రీస్ డిసెంబర్, జనవరి మరియు ఏప్రిల్లోనే కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు నార్మల్ టైంలో ఆకులు ఎలా కనిపిస్తాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా కాఫీ పళ్ళు. త్వరలో ఈ కాఫీ గురించి పూర్తి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు మనం ఉప్ప ట్రీస్ మధ్యలో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడికి రాగానే లోన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు నాకు తెలిసి ఒక 150 ఏళ్ళ చరిత్ర అయితే ఉండవచ్చు. పక్కన ఒక ఇల్లు కూడా ఉంది. అదొక మన సెట్ చేసినట్టు ఉన్నారు. ఒక మూవీ సెట్ లాగా ఉంది మొత్తం అంతా. ఈ ఉప్ప విలేజ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న పాడేరుకి దగ్గరలో ఉన్న ఉక్కంపేట మండలంలో ఉంది. అలాగే ఉప్ప ట్రీస్ మధ్య శ్రీ 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 గుణాలమ్మ తల్లివారి ఆలయం కూడా ఉందండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఫైనల్లీ ఉప్ప లోపల ఎలా ఉంటుందో మనం అయితే చూసేసాం. ఇప్పుడు మనం నార్మల్ సీజన్ టైంలో ఉప్ప ఆకులు ఎలా ఉంటాయో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అయితే పెదబయలు జలపాతం. ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. అంతవరకు జై హింద్.